హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 16 ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే పురాతన తిమింగల శిలాజం లభ్యం. తిమింగలం అనగానే మనకు అతిపెద్ద భారీ ఆకృతి గుర్తొస్తుంది. అయితే లక్షల సంవత్సరాల కిందట జాతి పూర్వీకుల్లో కొన్ని ఉపజాతులు చాలా చిన్నవిగా ఉండేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆస్ట్రేలియా తీరంలో వెలుగు చూసిన 2.5 కోట్ల ఏండ్ల నాటి శిలాజం ఒకటి దొరికింది. ఇది కొత్త జాతి అని పరిశోధకులు తెలిపారు. ఈ జాతికి జాంజుసేటస్ డులర్డి అని పేరు పెట్టారు. ఇది కార్టూన్ క్యారెక్టర్లా విచిత్రంగా కనిపిస్తుందని, దీని పొడవు సుమారు 9 అడుగులు మాత్రమే అని తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఐరాసాలో కుదరని ఒప్పందం. భూమితో పాటు సముద్రాలను కూడా ముంచెత్తుతున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడానికి ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో 11 రోజుల నుంచి చర్చలు జరుగుతున్న 184 దేశాలు నిన్నటితో కూడా ఈ అంగీకారాన్ని కుదుర్చలేకపోయాయి. ఇకపై కొత్తగా ప్లాస్టిక్ తయారు చేయకుండా నిషేధం విధించాలా లేదా పాత ప్లాస్టిక్ను మరింత మెరుగ్గా పునర్వినియోగంగా మార్చాలనే అంశంపై చర్చలు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న స్థాయిలో ప్లాస్టిక్ ఉత్పత్తి వినియోగాలను కొనసాగించరాదని, దీనిపై అంతర్జాతీయ కార్యాచరణ అవసరమని ముసాయిదా ప్రతిపాదించింది. మానవుల ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరమైన రసాయనాలు మిళితమైన ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించాలని సూచించింది. ప్లాస్టిక్పై ఏ ఒప్పందమైనా ఏకాభిప్రాయంతో కుదరాలని భారత్, సౌదీ అరేబియా, వియత్నాం, ఇరాన్, కువైట్ దేశాలు కోరడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూస్తే బ్రిటన్ పురస్కారం. బ్రిటన్ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన కమాండర్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ (సిబిఇ) అవార్డును తెలుగు మహిళ పూర్ణిమ తలుకు ఇటీవల అందుకున్నారు. కింగ్ చార్లెస్ సోదరి ప్రిన్సెస్ అని దీన్ని అందించారు. ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, నోబెల్ గ్రహీత హెరాల్డ్ ప్రింటర్, రగ్బీ ఆటగాడు జోనాథన్ విల్కిన్సన్తో పాటు మన దేశం నుంచి ఈ గౌరవాన్ని పొందిన వారిలో లీనా నాయర్ ఒకరు. అలాగే నెక్స్ట్ టాపిక్ ఇక్ష్వాక్ సర్వే నౌక. రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కొత్తగా రూపొందించిన ఇక్ష్వాక్ సర్వే నౌకను భారత నౌకాదళానికి 2025 ఆగస్టు 14న అందజేసింది. జిఆర్ఎస్సి అందించిన 3వ సర్వే నౌక ఇది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే ఎర్రకోటపై రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోట బురుజుపై నుంచి 103 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించి రికార్డు సృష్టించారు. గతంలో ఏ ప్రధాని ఇంత సుదీర్ఘమైన స్వతంత్ర దినోత్సవ సందేశాన్ని ఇవ్వలేదు. గత సంవత్సరం 98 నిమిషాలు మాట్లాడి రికార్డు సృష్టించారు. ఎర్రకోట బురుజుపై జాతినుద్దేశించి మాట్లాడే ఆనవాయితీని దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే జిఎస్టి సంస్కరణలకు కేంద్రం యోచన. జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ 2017లో మన దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. జూలై 1న దేశంలో సామాన్యులు, చిరు వ్యాపారులపై పన్ను భారాన్ని భారీగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమైన వస్తుసేవల పన్ను విధానానికి సవరణలు ప్రతిపాదించింది. ప్రస్తుతం అమలులో ఉన్న 4 స్లాబ్ల స్థానంలో 2 స్లాబ్ల విధానాన్ని అమల్లోకి తేనుంది. ప్రస్తుతం
ప్రస్తుత విధానంలో నిత్యావసర వస్తువులపై 5%, సాధారణ వస్తువులపై 12%, ఎలక్ట్రానిక్ సేవలపై 18%, విలాస విలాస హానికర వస్తువులపై 28% జీఎస్టీ విధిస్తున్నారు. సో, అయితే ఇప్పుడు వీటిని ఈ 4 స్లాబులను 2 స్లాబులుగా చేయాలని కేంద్రం యోచిస్తుంది. నూతన జీఎస్టీ విధానంలో 5%, 18% స్లాబులు మాత్రమే ఉంటాయి. ఇవి కాకుండా సమాజానికి హానికరంగా గుర్తించిన 7 అంశాలపై 40% ప్రత్యేక పన్ను ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూస్తే ఇస్రో చైర్మన్కు తమిళనాడు పురస్కారం. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణ్ను తమిళనాడు ప్రభుత్వం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారంతో గౌరవించింది. అంతరిక్ష పరిశోధన రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గాను ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న ఆగస్టు 15న దేశ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తీహార్ జైల్లోని దాదాపు 15,000 మంది దోషులకు సత్ప్రవర్తన కింద శిక్షను తగ్గిస్తున్నట్లు జైళ్ల శాఖ డీజీ వెల్లడించారు. ఇది ఫ్రెండ్స్ టుడే 16th August 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.